హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎండు చేప టమాటా కర్రీ చేస్తున్నాను. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వాసన లేకుండా ఇష్టంగా తినాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండుచేప ముక్కల్ని వేసుకోండి. దానిపైన ఉన్న తెల్లది కొంచెం మట్టి ఉంటుంది కదా, అదంతా పోయేదాకా చక్కగా ఉడికించుకోండి. ఇలా ఉడకటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న ఎండు చేపల స్మెల్ నచ్చని వాళ్ళైతే ఇలా చేయండి. స్మెల్ అంతా పోతుంది. దాని తర్వాత అందులో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసేయండి. డ్రైన్ చేసేసుకొని ఒకసారి కోల్డ్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా మనం వాష్ చేసి ఉంచుకున్న ఉడికించి ఉంచుకున్న ఎండుచేప ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసి వేస్తున్నాను, కట్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేస్తున్నాను. అండ్ కొంచెం కరివేపాకు. ఇవన్నీ కట్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గడానికి నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోండి. ఇప్పుడు ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత ఇందులోకి టమాటా, కొంచెం ఉప్పు, ఇందాక కొంచెమే వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్. అంటే నేను అది షూట్ చేశాను అనుకున్నాను, కానీ అదైతే షూట్ అవ్వలేదు. నేను ఆ తర్వాత చూశాను. నేను ఆ టైంలో అదొక్కటి తప్ప ఇంకేమీ వేయలేదు. ఏమేమి వేసిందో అనుకోమాకండి. టమాటాలు, ఉప్పు, లైట్గా ఉప్పు, కొంచెం కారమే వేశాను. ఇలా గంటితో అయితే ఏమన్నా ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే స్మాష్ చేసుకోండి, అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిందో. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులో వచ్చిన వాటరే సరిపోతాయి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి దాని మీద ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఎండు చేప ముక్కలు, అవైతే వేసేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 minutes సిమ్గా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. సో ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. పిల్లలకైతే నేను అన్నం పెట్టేశాను. ఎలా ఉందో ఏంటో మా పాప అయితే టేస్ట్ చేసి చెప్తుంది. పిల్లలకి ఎంత ఇష్టం లేకపోయినా సరే ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. చూడండి, మా పిల్ల తిని బాగుంది మమ్మీ అని చెప్తుంది. సూపర్ మమ్మీ అనింది. సో మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.